Hi, this is Raja from Vamsi TV channel. After 28 years, మళ్ళీ భారతి 2 మూవీ వచ్చింది. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉత్సాహంగా సందడిగా ఉన్నారు. మూవీ మొత్తం ఇప్పుడు ఒక సమాజాన్ని ప్రశ్నించేలాగా ఉందని ప్రతి ఒక్కరు ఇప్పుడు దాకా చెప్తూ వస్తున్నారు. మరి ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ రివ్యూస్ తెలుసుకొని మూవీ గురించి జెన్యూన్ రివ్యూ ఫీడ్బ్యాక్ మీకు ఇస్తాను. ఓకే, చలో అన్న. సినిమా అయితే మాత్రం నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఎందుకు బాగా నచ్చింది అంటే ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లం చెప్పాడన్న. నిజంగా ఈ సినిమా తీయడానికి గట్స్ ఉండాలన్న. ఫస్ట్ ఒక ప్రాబ్లం గురించి చెప్తేనే ఎవడేమంటాడో అని ఉంటది. 100 ప్రాబ్లం చెప్పాడు. కామన్ మ్యాన్ నుంచి కరోడ్పతి వరకు ప్రతి ఒక్కరి వల్ల ఏం జరుగుతుంది ప్రతిదీ చూపించాడు ఈ సినిమాలో. మనం నిజంగా అలాంటి ప్రాబ్లం చూపించినందుకు గర్వపడాలి. ఒక భారతదేశంలో ఒక భారతీయుడిగా నిజంగా గర్వపడాలి. మనం కమల్ హాసన్ గారు ఆల్రెడీ చూసేసాం. ఈ సినిమాలో కొత్తగా ఏం చూపిస్తాడు అంటే కాస్మెటిక్ మేకప్ వేసుకుని ఒక 6-7 గెటప్లు ఆ వయసులో వేసుకుని మనల్ని మెప్పించడం నిజంగా సూపర్ అన్నమాట. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ లేదు. ఆ రకుల్ పెట్టారు ఎందుకో, మ్యూజిక్ మైనస్. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్స్ లేవు. బ్యాక్గ్రౌండ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ సూపర్ గా ఉంది, సాంగ్స్ లేవు. ఈ సినిమాలో ఆయన 6 ప్యాక్ సీన్స్ ఉంటాయి. 6 ప్యాక్ అంటే ముసలోడు 6 ప్యాక్ ఏంటి బాడీ ఏంటి అని అనుకుంటాము. అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది కూడా చూపిస్తాడు. అలాగే బ్రహ్మానందం గారు అసలు ఏం లేదు, ఏదో వెనకాల వాల్ పోస్టర్ లో కనిపించినట్టు ఉంటారు అనమాట. బ్రహ్మానందం గారు ఏం లేదు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ లేదు. టోటల్ గా ఈ సినిమాలో కామన్ మ్యాన్ కి వచ్చే ఒక ఏదైతే కరప్షన్ ఉంటుందో అది ఎలా వస్తుంది, ఏ రూపంలో ఎవడు ఎక్కడ చేస్తాడు మన కరప్షన్, దాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. అలాగే ఆయన 1 వీల్ ఫైట్ ఉంటుంది. చక్రం మీద ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఆయన వెళ్తానే ఉంటాడు ఆ 20 నిమిషాలు. ఆ ఫైట్ చూడడానికైనా ఈ సినిమా చూడాలి. 2025 ద బ్యాటిల్ పార్ట్ 3లో ఏం జరుగుతుంది అది చూపించాడు. పార్ట్ 3లో అంటే ఎలా ఉండబోతుంది, కాజల్ ఎలాగా, ఈయన ఏ రూలు అని చూపించాడు. దానివల్ల కూడా సినిమా చూడాలి. భారతీయుడిగా చూడాలప్ప, ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి చూడాలి. ఉంది లాగ్ ఉంది. మనం ఎప్పుడైనా సరే మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. చెప్పండి. పార్ట్ వన్ చూసారా? పార్ట్ 2 ఎలా ఉంది? ఇంకో మూడోది కూడా ఉంది. మూడోది ఇంకా మిగిలి ఉంది. ఓకే, మరి ఈ మూవీలో వెయిటింగ్ అప్పుడే అయిపోయిందా అనేది ఒకటి వెయిటింగ్. ఎందుకంటే భయ్యా మంచి పని చేస్తే ఓర్వలేక ఎవరైతే వీడు మంచోడు అని అంటారో వాళ్ళతోటే చెడ్డోడు అనిపిస్తారు కొంతమంది. ఇప్పుడు మూవీలో యూత్ కి అలా సందేశం ఏమన్నా ఇచ్చినట్టు అనిపించిందా? భయ్యా ఈ సినిమా అయితే మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. నేను మెలేసి చొరగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. సో సినిమాని మనం చూడొచ్చండి. సినిమాని ఒకసారి చూడొచ్చు. సినిమాలో కంక్లూజన్ చెప్తున్నా నేను. భారతీయుడు అరెస్ట్ అయ్యాడా లేదా? అరెస్ట్ అయ్యాడు అంటే దానికి ఎవరు సహకరించారు? సిబిఐ ఆఫీసర్ ని పట్టుకున్నాడా, లేకుంటే సిబిఐ ఆఫీసర్ ఏంది, ఆయన్ని పట్టుకోవడమా, లేకుంటే అవినీతిని నిర్మించడమా? సో ఇది కథ తిరిగేది. సో ఈ కథ ఇంకో కోణంలో మీరు చూసినట్లయితే సిద్ధార్థ్ గారు అంటే తన దాకా వస్తే కానీ తెలియదు, తనకు దెబ్బ తగిలితే కానీ తెలియదు మనం ఏం చేయాలని చెప్పేసి. ఆ కోణంలో గో బ్యాక్ అనాల్సి వచ్చిందా, లేకుంటే కమ్ బ్యాక్ అనాల్సి వచ్చిందా అనేటువంటి ఈ కోణంలో చూడొచ్చు. పాయింట్ 2 ఆ సినిమాలోనే ముసలాయన ఈ సినిమాలో కూడా ఫైట్స్ కానీ అంటే యూనిసైకిల్ మిత్రుడు ఇవన్నీ కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతాయి. అంటే యాక్చువల్ గా ఆయన కరాటే మాస్టర్, కున్ఫు అంటే ఆయన అక్కడెక్కడో చైనాలో అన్ని ప్రాక్టీసులు చేస్తూ ఇప్పటికీ కూడా ముసగడు అయిపోయినా కూడా 6 ప్యాక్ ఉన్న బాడీ వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాడు అనమాట. సో అది టెక్నికల్ గా కొంచెం మైండ్ తో మనం ఆలోచిస్తే ఏమో ఉండొచ్చేమో, తిరగచ్చేమో, ఎగరచ్చేమో అలాంటి హీరో. సో బాగా నచ్చింది ఏంటంటే ఈ ముసలోడు నేను చూస్తాను రా బాబు, చచ్చిపోతాను, 1.5 గంట నుంచి ముసలోడి క్యారెక్టర్ చూడలేకపోతాం అనే టైంలో అసలైన కమల్ హాసన్ గారు ఒక 20 నిమిషాల తర్వాత కనిపిస్తాడండి. నిజంగా కొన్ని సీక్వెన్స్ ఫైట్ సీన్లు కానీ ఆయన కష్టపడి అంటే ఎంత డూప్ ఉన్నా ఏదన్నా ఆయన ఒరిజినల్ లుక్ అయితే మాత్రం మనం మిస్ అవ్వం కదా. సో అవి అయితే బాగా నచ్చినాయి. ఇంకా బొమ్మరిల్లు ప్రాపర్ ఒక 20 నిమిషాల తర్వాత అసలైన స్టోరీ అంటే ఆయన మీద రిఫర్స్ అయిపోతారు ప్రజలందరూ కూడా. అది ఫుల్ స్టాప్ పడిపోయింది. అదేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లే. ఆయన గొప్పగా చూపించాడా, లేకపోతే ఈ చావులందరికీ కారణం కమల్ హాసనేనా అనేది మంచి తీసుకురాలేదు. సో అది ఒకటి నెగిటివ్ గా చూపించినట్టు అనిపించింది. ఇంకా బొమ్మరిల్లో మన సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇది సెంటిమెంట్ సీన్లు ఉంటాయి కదా. సో మళ్ళీ మనం సిద్ధార్థ్ గారు చాలా రోజుల తర్వాత ఆ యాక్టింగ్ స్కిల్స్
ఇంకా అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నాడు చెప్పాలంటే సిద్ధార్థ గారు. క్యారెక్టర్ ఒకటే తేడా. సో ఓవరాల్ గా బాగా అంటే టెక్నికల్ విషయాల్లో కెమెరా వర్క్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ ఆ భారతీయుడికి మాత్రం రీచ్ అవ్వాలి. ఎందుకంటే సాంగ్స్ కానీ కొన్ని క్రియేటివిటీకి ఆలోచిస్తాడు. ఒక సీతాకోక చిలక 7 రోజులే బ్రతుకుతుంది, కానీ ఈయన ఏంటంటే చెప్పి చంపుతాడు అనమాట. ఆ లైన్ కొన్ని లైన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఒక ఫైట్స్ అక్కడక్కడ పెట్టిరు, ఒక సిద్ధార్థని పెట్టిరు, ఒక సిద్ధార్థ సెంటిమెంట్ పెట్టిరు, అంతకుమించి ఇంకా ఏం లేదు. ఇలా కమల్ హాసన్ ఫైట్స్ ఒకటి ఓకే అంటే చెప్పుకున్నట్టు మన భారతీయుడు 1 సినిమా ఎంత మనం ఇంట్రెస్ట్ గా చెప్పుకున్నామో అప్పట్లో సెన్సేషన్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు చెప్పుకున్నట్టు సినిమా లేదు మేడం. అంటే సినిమా కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగింది, కొద్దిగా సినిమా మాత్రం కొద్దిగా యావరేజ్ అని చెప్పొచ్చు. ఒక సినిమా కమల్ హాసన్ సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక బ్రాండ్ శంకర్ అంటే, అలాంటి శంకర్ గారు ఈ సినిమా కోసం ఇంత సక్సెస్ఫుల్ అయితే అనుకున్నాం. ఎందుకు అలా సక్సెస్ఫుల్ అదే మేము పర్సనల్ అవ్వటం. ఎందుకంటే ఎంతో మంది ఆడియన్స్ ఇక్కడ మేము చూసే ఆడియన్స్ కాదు, వరల్డ్ మొత్తం ఇండియా మొత్తం చూస్తారు భారతీయుడు. మూవీ చాలా బాగుందండి. సో కమల్ హాసన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది, రకుల్ ఎవ్రీబడి సూపర్ అప్. ఎక్స్పెషల్ శంకర్ మార్క్ అయితే క్లియర్ కనిపిస్తుంది. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు బాగా. లాగేం లేదు. అండ్ అంటే లైక్ కరప్షన్ కోసం చూపించారు. సో అది ప్రెసెంట్ పార్ట్ 1 ఎలా ఉంది, పార్ట్ 2 దాన్ని మించి ఉంది. సో మూవీ చాలా బాగుంది. హలో హాయ్, వంశీ టీవీ నుంచి వస్తున్నాము. మీకు ఎలా అనిపించింది మూవీ చూసిన తర్వాత? మూవీ అయితే పర్లేదు అనిపించింది అండి, యావరేజ్. బేట్గా చెప్పాలంటే యాక్చువల్ ఫస్ట్ భారతీయుడు మూవీ ఫస్ట్ దానికి శంకర్ డైరెక్షన్ అనేది ఓకే, కానీ బట్ ఎలివేషన్స్ తగ్గినాయి. బట్ ఏంటంటే కొంచెం కంక్లూజన్ కూడా ఏంటంటే పిలిపించిన నుండి మళ్ళీ వెళ్ళిపోవటం ఉంది. సిద్ధార్థ యాక్టింగ్ బాగానే ఉంది, కమల్ హాసన్ యాక్టింగ్ బాగానే ఉంది. కమల్ హాసన్ గురించి చెప్పుకోదాకా అవసరం లేదు, ఇంకా ఆయన గురించి యాక్టింగ్. ఈ సెకండ్ పార్ట్ లో కూడా ఇంకొంచెం ఎలివేషన్స్ ఇచ్చుంటే శంకర్ గారు బాగుండేది. సో పర్లా ఓవరాల్ గా అయితే ఓకే, బాగానే ఉంది, చూడొచ్చు. ఒకసారి అయితే మూవీ చూడొచ్చు. యాంటీ కరప్షన్ మీద బాగా తీశారు కాబట్టి, అవేర్నెస్ కోసం తీశారు కాబట్టి శంకర్ గారు దీన్ని మనలో మనమే ఇన్వాల్వ్ అయ్యి ఇంట్లో మనవాళ్ళు ఎవరు తప్పు చేస్తున్నారు అనేది తెలుసుకొని చేసుకోవటం, వాళ్ళు తప్పు చేయకుండా చేయటం అనేది కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్. ఈ రోజు ఇంతవరకు ఇన్ని రోజులు కాను చాలా రోజుల తర్వాత ఒక ఇండియన్ మూవీ, ఒక ఇండియన్ సినిమా అనేది చూపించుకోదగ్గ మార్క్ అయితే కనపడుతుంది నాకైతే. సో ఇక్కడి నుంచి అయినా కొంతమంది అవేర్నెస్ తీసుకుంటారని మనసారా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ శంకర్ అండ్ కమల్ హాసన్ గారు. మీ యాక్టింగ్ గురించి మాత్రం మళ్ళీ మర్చిపోలేము. మరో భారతీయుడు ఇండియన్ 3 చూద్దాం, వెయిటింగ్. చూశారు కదా, ప్రతి ఒక్కరు భారతీయ 2 మూవీ గురించి ఒక సమస్యలను ప్రశ్నించేలాగా మూవీ ఉందంటున్నారు. ప్రతి ఒక్క ఇండియన్ తప్పక చూడాల్సిన మూవీ అంటున్నారు. ఒక శంకర్ డైరెక్షన్ గారి టాప్ నాచ్ అంటున్నారు, అనిరుద్ధ్ గారి బీజిఎం అవసరం అంటున్నారు. ఇంకా ఓవరాల్ గా కమల్ హాసన్ మనోసారి యూనివర్సల్ హీరోలు అనిపించుకునేలా యాక్టింగ్ ఉందంటున్నారు. మరి చూడాలి. ఇక పార్ట్ 3 కోసం అందరూ 2025 కోసం వెయిటింగ్. సో వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్, రాజా. థ్యాంక్ యూ.